ప్రభు యేసు నామమును బట్టి అందరికీ సాయం సమయము దేవుని కృపను బట్టి మనమందరము యేసు ప్రభు నామమున ప్రియమైన దేవుని నామమును బట్టి సహవాసముగా ప్రార్థనలో ఏకీభవించటానికి దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన యోగ్యత అవకాశము అనుకూలతను బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్ అండి. మరి ప్రాముఖ్యంగా ఎవరైతే ఈరోజు జన్మదిన వేడుకలు మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో మరి దేవుని నామమును బట్టి మీకందరికీ శుభములు, ఆశీర్వాదములు. దేవుడు మీ ఎడల మేలు చేసి ఉన్నందుకు దేవునికి స్తుతి యాగము, స్తుతి ఆరాధన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన వారమై ఉన్నాం. మరి ఇవే కాకుండా దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక విధమైన మేలు చేసి ఉన్నారు. ఏ మేలు నేను పొందుకోలేదు అని చెప్పేవారు ఎవ్వరూ లేరు నాకు తెలిసి. నేను దేవుడి నుంచి ఏ మేలు పొందుకోలేదు అనేవాళ్ళు ఎవరు ఉండరు. ఒకవేళ అలా ఉన్నట్టయితే మనం పొందుకున్న అతి శ్రేష్టమైన మేలు ఏంటంటే సజీవులు లెక్కలో మనం ఉన్నాం, ఊపిరి పీల్చుకుంటున్నాం. నా స్థితిలో నేను ఊపిరి పీల్చుకున్నా ఏం లాభంలే అని బాధపడుతున్న వారు కూడా ఉండొచ్చు. మనకంటే దీనమైన స్థితిలో, దయనీయమైన స్థితిలో ఉన్నారు. వారిని మనం చూస్తే కానీ మనము ఏ స్థితిలో ఉన్నాము అన్నది మనకు అర్థం కాదు. దేవుని కృపను బట్టి దేవుడు మన ఎడల చేసిన ప్రతి మేల్ని బట్టి కొద్ది సమయము ప్రార్థనలో, వాక్య ధ్యానములో దేవుడు మనకిచ్చిన యోగ్యతను బట్టి ప్రార్థనలో ఏకీభవిద్దామండి. అదే రీతిలో దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేనిని ధ్యానించువాడు? ఆయన కట్టడలను, విధులను. ఎక్కడ ఉంది అదంతా? దేవుని వాక్యం. దేవుని వాక్యము రెండంచులు గల ఖడ్గము. అటువంటి వాక్యమును ధ్యానించుట వలన, ప్రార్థనలో ఆయనని ఘనపరచుట వలన మనం ఆయనకు సన్నిహితంగా వెళ్ళటానికి దేవుడు మనకిచ్చిన యోగ్యతను బట్టి దేవుని నామమునకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మరి శుక్రవారము దేవుడిచ్చిన మంచి సమయము, ప్రార్థనలో అధికముగా మనం గడిపే సమయం. మరి ఎంతోమంది చాలా మటుకు ఈ సమయం ప్రార్థనలో గడుపుతూ ఉంటారు శుక్రవారం అని. మరి దేవుడు చేసిన ప్రతి మేల్ని బట్టి దేవునికి వందనాలు. మరి ప్రోగ్రాం వీక్షిస్తున్నవారు, వాక్యం వింటున్నవారు, ప్రార్థనలో ఏకీభవిస్తున్నవారు, మీ అందరి కొరకు ప్రత్యేకంగా మళ్ళీ ప్రార్థన మేము కూడా చేస్తున్నాం. మీడియా త్రూ మేము మీతో మాట్లాడటమే కాకుండా దేవుని వర్తమానము మనం ముచ్చటించుకోవడమే కాకుండా మిమ్మల్ని మా వ్యక్తిగత, కుటుంబ మరి సహవాస ప్రార్థనలో కూడా ఎత్తిపడుతున్నాం. మరి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్క బిడ్డను కూడా దేవుడు దర్శించి ఆశీర్వదించునుగాక. మరి దేవుని కృపను బట్టి మీకందరికీ ప్రభు యేసు నామములో వందనములు. ప్రార్థనలో ఏకీభవిద్దామండి. నా యేసు, నా దేవ, నా తండ్రి, మీ కృప మా ఎడల మెండుగా ఉన్నందుకు వందనాలు. మీరు చేసిన ప్రతి మేల్ని బట్టి వందనాలు. మీరు చూపుతున్న ప్రతి కృపను బట్టి వందనాలు. ప్రభువా, ప్రతి ఒక్క తలాంతు మీరు మా మీదకి పంపుచున్న ప్రతి ఒక్క మేలు, ప్రతి ఒక్క ఆశీర్వాదం మేము పొందుకొని స్వతంత్రించుకోగలిగే వారంగా అంతటి భయభక్తులు మాకు దయచేయండి. అంతటి విశ్వాసము, ఆత్మ నిర్భరత మీ ఎడల మాకు దయచేయండి. ప్రభువా, మా చింత యావత్తు నీ పైన వేసి ముందుకు నీ యందు కొనసాగటానికి మాకు సహాయం చేయండి. ప్రభువా,
నీ వాక్యం ధ్యానించే యోగ్యతలో మమ్మల్ని నిలబెట్టినందుకు వందనాలు ప్రభువా. మరి నాయన, ఎంతోమందికి వారికి లేని అవకాశం మీరు మాకు దయచేస్తున్నందుకు వందనాలు. స్వస్థతలు దయచేస్తున్నందుకు వందనాలు ప్రభువా. మీరు చేసిన ప్రతి మేల్ని బట్టి వందనాలు ప్రభువా. ఉదయకాలము, సాయం సమయము, రాత్రి వేళ నాయన, ఏ జామైనను నీవు మమ్మల్ని దర్శిస్తున్న రీతిని బట్టి వందనాలు. ఏ పూటైనను ప్రభువా మీ కృప మా ఎడల మెండుగా ఉంచుతున్నందుకు వందనాలు. మీరిచ్చిన నెమ్మదిని బట్టి వందనాలు నాయన. ఏ విషయంలో ఏ బిడ్డ అయితే ఆవేశము ఆవేదనలో ఉందో నాయన, వారిని దర్శించండి. ఏ బిడ్డ ఆవేశము ఆందోళనలో ఉన్నాడో ప్రభువా, ఆ బిడ్డను మీరు దర్శించండి ప్రభువా. నీ కృప మా ఎడల మెండుగా ఉండునుగాక నాయన. నిన్నటి దినాన మీరు మాట్లాడిన మాటను బట్టి వందనాలు. మాకు తండ్రిగా ఉన్న దేవుడు వందనాలు. మీ బిడ్డలమై ప్రభువా, మిమ్మల్ని మేము అవమానపరిచే స్థితిలో ఎక్కడ ఉన్నామో ప్రభువా, ఆ విషయమై మమ్మల్ని క్షమించండి. మాకు తోడుగా మీరు నిలిచి ఉన్నందుకు వందనాలు ప్రభువా. రాత్రికాల సమయము మీతో అత్యధికంగా గడపటానికి మాకు సహాయం చేయండి. మీ కృప చూపించండి. మీ వాత్సల్యత పొందుకోవటానికి సహాయం చేయండి. జన్మదినములు ప్రభువా, వివాహ వార్షికోత్సవాలు నాయన జరుపుకున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి. నీ ఎడల కృతజ్ఞత కలిగి ఉండే యోగ్యతలో నిలబెట్టండి ప్రభువా. ఈ దినమంతట్లో మీ కృప చూపినారు, వందనాలు నాయన. ప్రార్థనలో ఏకీభవించే మనుషులను నాయన మీరు లేవనెత్తండి నాయన. వాక్యము వినాలన్న ఆ దాహము మనుషులలో దయచేయండి ప్రభువా. వాక్యము గ్రహించగలిగే స్థితిలోకి మనుషులను నడిపించండి ప్రభువా. మీ కార్యములు జరిగించండి ప్రభువా. శ్రేష్టమైన దేవుడు, మమ్మను క్షమించు దేవుడు అయి ఉన్నందుకు వందనాలు నాయన. రాత్రంతయు తోడై ఉండండి ప్రభువా. తిరిగి ఉదయాన్నే మిమ్మల్ని లేచి స్తుతించి మిమ్మల్ని కొనియాడే వారంగా మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభువా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. మీ కృపలో భద్రపరచుకునండి నాయన. మీ మాట చొప్పున మా ఎడల కార్యములు జరిగించండి ప్రభువా. నీవిచ్చు వాగ్దానము మేము గ్రహించి దాని యందు నాయన, ఆ వాగ్దానములో నాయన మాటలలో అక్షరాలలో ఏమీ లేదు. కేవలము నీ నామము సజీవమైనది. ఈ రోజు కూడా నీవు మాట్లాడే దేవుడు, నీ వాక్యముతో మాట్లాడే దేవుడు, నీ వాక్యముతో మా ఎడల కార్యములు జరిగించు దేవుడు అయి ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ నాయన యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. హల్లెలూయా. మరి నేటి ఈ సాయం సమయం కొరకు దేవుడు మనతోని మాట్లాడదలంచిన మాట మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము 52వ వచనం. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. మరి శ్రేష్టమైన మాట, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని చెప్పెను. మరి మన విశ్వాసం మనల్ని స్వస్థతలో నుండి ఏ మెట్టుకు తీసుకువెళ్తుంది? మన విశ్వాసం ఎంత గొప్పగా ఉంది. ఆ మనిషి ఎప్పుడైతే ప్రభువా, బోధకుడా అని కేకలు వేసినాడో, మరి ఆ సమయం ముందు ఆ కేకలు దేవునికి వినపడినాయి. ఆ వినపడ్డమే కాదు, దగ్గరికి పిలిచినాడు యేసు ప్రభువారు. ఆయనను పిలిచి,
నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. మరి మన విశ్వాసము మనల్ని స్వస్థపరుస్తుందా? ఈ రోజున మనము ఆ మాటలు వింటూ మనము మన ఆత్మీయ జీవితంలో మనల్ని మనము యేసు ప్రభువు యందు కట్టుకోగలుగుతున్నాము. దేవుని యందు భయభక్తులు కట్టుకుంటున్నాము అంటే ఈ వాక్యము, దేవుని కృప మనతో ఉండటము, వాక్యం అర్థం చేసుకునేందుకు దేవుడు జ్ఞానం ఇవ్వటము, ఇవన్నీ జరుగుచున్నవి. దేవుణ్ణి మనం అడగాల్సిన వారం. ప్రభువా నాకు జ్ఞానం అని అడిగితే అడుగుడి మీకు ఇవ్వబడును అన్న దేవుడు మనల్ని మోసం చేయడు. మనుషులు మోసం చేయొచ్చేమో, పరిస్థితులు మనల్ని మోసంలోకి నడిపించొచ్చేమో, కానీ దేవుడు మనల్ని మోసము చేయడు. దేవుని కృప మనందరికీ మెండుగా ఉండాలని మరి ఆశిస్తూ నమ్ముతూ ఇక్కడ జరిగిన సన్నివేశము, మరి ఆ గ్రుడ్డివాని కనులు తెరవబడినాయి. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. మరి దేవుని కృప మనందరికీ తోడై ఉండాలని దేవుడు మాట్లాడిన శ్రేష్టమైన మాటను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తూ అందరికీ ప్రభు యేసు పేరట శుభములు, ఆశీర్వాదములు. షాలోమ్.